రైట్. సో తర్వాత చూసుకున్నట్టయితే ఇఫ్ ద ఈక్వేషన్ s ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0 represents a pair of parallel straight lines, then show that h square is equal to ab and af square is equal to bg square, and the distance between parallel lines 2 root of g square minus ac by a into a plus b is equal to 2 root of f square minus bc by b into a plus ab అని ప్రూవ్ చేసుకోవాలి. రైట్. సో గివెన్ s is equal to ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. అయితే నార్మల్గా ఒక నాన్ హోమోజెనస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ని మనము రెండు లైన్స్గా అజ్యూమ్ చేసుకుంటాం స్టాండర్డ్ ఫామ్లో. ఒకటి L1x ప్లస్ M1y ప్లస్ N1, ఇంకొకటి L2x ప్లస్ M2y ప్లస్ N2. బట్ ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఆ రెండు కూడా లైన్స్ ఎలా ఉన్నాయంట, if they represents a pair of parallel straight lines, సో కాబట్టి let the lines be L1x plus M1y plus N1 and L2x plus M2y plus N2. బట్ రెండు ప్యారల్ కాబట్టి N1 N2 ఒకటే మారాలి, L1 L2 అవి సేమ్ ఉండాలి. ఎందుకు, మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి, మనం చదువుకుంటాం డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారల్ లైన్స్ ఫార్ములాలో మనకి ఒక లైన్ ఏమో ax ప్లస్ by ప్లస్ c1 ఫామ్లో ఉంటుంది, ఇంకొక లైన్ ఏమో ax ప్లస్ by ప్లస్ c2 ఫామ్లో ఉంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ ఇస్ గివెన్ బై mod c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని ఇస్తాం కదా మనం. అదేవిధంగా సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ లైన్స్ ఇస్ గివెన్ బై n1 మైనస్ n2 బై రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. అంటే ఇవి రెండు మనకి l m సేమ్ ఉండాలి, n1 n2 ఒకటి మాత్రం డిఫరెంట్ ఉండాలి. సో కాబట్టి రెండు నేను సేమ్గా తీసుకుంటాను. రైట్. ఇప్పుడు చూద్దాం. సో ఇలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనం వెంటనే వాటి కంపారిజన్ కోఎఫిషియెంట్స్ రాసుకునేసేయాలి కదా. సో వాటి కంపారిజన్ కోఎఫిషియెంట్స్ ఏంటి, మనకి a ఈజ్ ఈక్వల్ టు L1 L2, కానీ రెండు సేమే కదా. అప్పుడు L1 L2 రెండు సేమ్ అయితే L1 ఇంటూ L2 L ఇంటూ L ఏమవుతుంది నాకు L స్క్వేర్. L1 L2 రెండు సేమ్ కాబట్టి L ఇంటూ L స్క్వేర్. b ఈజ్ ఈక్వల్ టు M1 M2 అంటే M స్క్వేర్. c ఈజ్ ఈక్వల్ టు N స్క్వేర్. అదేవిధంగా 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 L2 M1 రెండు సేమే కదా. సో కాబట్టి Lm ప్లస్ Lm 2Lm, L1 M2 అంటే Lm, L2 M1 అంటే Lm 2Lm. నెక్స్ట్ 2g ఈజ్ ఈక్వల్ టు L1 N2 ప్లస్ L2 N1, ఎందుకంటే N2 N1 ఇక్కడ డిఫరెంట్, L సేమే కదా. సో కాబట్టి L కామన్ తీసుకుంటే ఏమవుతుంది నాకు L ఇంటూ N1 ప్లస్ N2, whereas 2f is equal to m సేమ్ కాబట్టి m into n1 plus n2, ఓకే. సో 2h వాల్యూ, 2g వాల్యూ, 2f వాల్యూ, a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా మనము నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ ఎలా అనుకుంటామంటే ఒక లైన్ని L1x ప్లస్ M1y ప్లస్ N1, ఇంకొక లైన్ని L2x ప్లస్ M2y ప్లస్ N2 అజ్యూమ్ చేసుకుంటాము. అయితే ఈ క్వశ్చన్లో మనకి ప్యారలల్ లైన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి L1 L2 రెండు సేమ్ ఉంటాయి, M1 M2 రెండు సేమ్ ఉంటాయి. ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రం ఏమవుతాయంటే ఒకటి N1 అనుకుంటాం, ఇంకొకటి N2 అనుకుంటాం. సో అలా అన్నప్పుడు సేమ్ మనం అనుకుంటాం కదా, ఏ వాల్యూ L1 L2, బి వాల్యూ M1 M2, సి వాల్యూ N1 N2 అవి ఏమవుతాయి నాకు సేమ్ అయిపోతాయి. L స్క్వేర్ M స్క్వేర్ N స్క్వేర్, 2h ఈజ్ ఈక్వల్ టు 2Lm. సో అప్పుడు h ఏమవుతుంది నాకు Lm. 2g ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ L2 N1, బట్ L సేమే కదా. సో L కామన్ తీసుకుంటే 2g ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ N1 ప్లస్ N2, 2f ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ N1 ప్లస్ N2. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఏంటి ప్రాబ్లం మనకి, షో దట్ h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB. ఓకే, కన్సిడర్ h స్క్వేర్, ఓకే,
హెచ్ వాల్యూ ఎంత మనకి ఎల్ఎం హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే ఏ కదా, ఇంటూ ఎం స్క్వేర్ అంటే బి కదా. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, దాట్స్ ఇట్. నెక్స్ట్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. షో దట్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. సారీ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏఎఫ్ స్క్వేర్ ఏ ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత మనకి, సారీ ఏ కూడా వాల్యూ ఉంది కదా, పెట్టేద్దాం. ఏ వాల్యూ వచ్చి నాకు ఎల్ స్క్వేర్, ఎఫ్ వాల్యూ అంటే 2f అంటే ఏంటి, m ఇంటూ n1 ప్లస్ n2. అప్పుడు ఎఫ్ వాల్యూ ఏమవుద్ది m ఇంటూ n1 ప్లస్ n2 బై 2, m ఇంటూ n1 ప్లస్ n2 బై 2 హోల్ స్క్వేర్. సో దట్ విల్ బికమ్ ఎల్ స్క్వేర్ m స్క్వేర్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ బై 4. సో ఇప్పుడు ఈ ఎం స్క్వేర్ ముందు పంపించుకుంటాను, ఎల్ స్క్వేర్ అవతల పంపించుకుంటాను. లేదా బీజీ స్క్వేర్ తీసుకోండి, ఆర్హెచ్ఎస్ తీసుకోండి, బీజీ స్క్వేర్ అది కూడా సేమే కదా వస్తుంది నాకు. బీజీ స్క్వేర్ అంటే ఏంటి, బి వాల్యూ అంటే ఏంటి ఎం స్క్వేర్, జీ వాల్యూ అంటే ఏంటి ఎల్ ఇంటూ ఎన్ ప్లస్ ఎం టూ బై 2, ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై 2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ బై 4. రెండు సేమే కదా, సో కాబట్టి రెండు ఈక్వల్. నెక్స్ట్ distance between parallel lines 2 root of g square minus ac by a into a plus b. Okay, we know that distance between parallel lines is given by mod c1 minus c2 by root of a square plus b square. ఇక్కడ మనకి ఏముంది నాకు mod n1 minus n2 by root of l square plus m square. బట్ n1 మైనస్ n2 ఫార్ములా ఉంది లేదు కదా. సో మనకి ఆల్జిబ్రా పాలినామియల్స్ ఫార్ములా ఉంది కదా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. మరి అదేవిధంగా ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. సో n1 మైనస్ n2 అంటే ఏమవుతుంది నాకు రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే ఏంటి నాకు ఏ కదా, ఇక్కడ ఎల్ స్క్వేర్ అంటే ఏ, ఎం స్క్వేర్ అంటే బి. ఇది ఏ ఇది బి సరిపోతుంది. n1 ప్లస్ n2 అంటే ఏంటి, n1 ప్లస్ n2 అంటే మనము n1 ప్లస్ n2ని 2g బై ఎల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్, చూడండి 2g ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 అంటే n1 ప్లస్ n2ని 2g బై ఎల్ అని రాసుకోవచ్చు ఇది తీసుకుంటే, లేదా n1 ప్లస్ n2 2f బై ఎం రాసుకోవచ్చు. g ప్రూవ్ చేయాలంటే g తీసుకుంటాం, fలో రాయాలంటే f తీసుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి 2g ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ n1 ప్లస్ n2. సో అప్పుడు n1 ప్లస్ n2 ఏమవుతుంది నాకు 2g బై ఎల్. ఓకే, సో ఇదేమవుతుంది నాకు రూట్ ఆఫ్ 2g బై ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ 4 n1 అంటే c బై a ప్లస్ బి. సో ఏమవుతుంది నాకు అది 2g హోల్ స్క్వేర్ అంటే 4g స్క్వేర్, 4g స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ 4c బై ఏ ప్లస్ బి. 4 బై 2 వస్తే మొత్తం 2 రూట్ ఆఫ్ జీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ కదా. సో జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఆ ఏ పక్కన పోతే ఏమవుతుంది నాకు ఏసీ. 4ac బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ఇంటూ ఏ ప్లస్ బి. జీ స్క్వేర్ అంటే జీ స్క్వేర్, ఎల్ స్క్వేర్ అంటే రాసుకోవచ్చు, ఎల్ స్క్వేర్ అంటే మనకి ఏ కదా వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4g స్క్వేర్ బై ఏ మైనస్ 4c. ఎల్సిని తీసుకుంటే ఏమవుతుంది నాకు 4g స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. ఆ ఏనే కింద రాస్తాను అనమాట ఇక్కడ, ఏ ఇంటూ ఏ ప్లస్ బి. లేదు ఈ 2g బై ఎల్ కాకుండా 2f బై ఎం కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు మనకు బి వస్తుంది అన్నమాట. సో వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ప్యూర్ సాల్వింగ్ ఇది. సో మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకునేస్తాం లైన్స్ని LM N1, ఇంకోటి LM N2. సో ప్యారల్ కాబట్టి L1 L2 రాకుండా సో కంపారిజన్ కోషన్స్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. L1 L2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ LL, M1 M2 ఎక్కడైతే అక్కడ MM పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.